సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సుందరీకరణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది తలెత్తకుండా స్టేషన్ ఆధునీకరణ పనులు చేస్తున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తలదన్న రీతిలో ఆధునిక హంగులతో నిర్మిస్తున్నారు. దశల వారీగా చేస్తున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. అంతర్జాతీయ విమానాశ్రయం తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది డిసెంబర్ లోపు పూర్తి స్థాయి పనులు పూర్తి కాబోతున్నాయి. దశల వారీగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం 714 కోట్ల రూపాయలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు ప్రారంభించింది. ఇప్పటి వరకు ప్లాట్ఫామ్లకు సంబంధించి ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయి. మనం చూసుకోవచ్చు, పూర్తిగా G+2 బేస్మెంట్ తరహాలో పూర్తి స్థాయిలో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి స్థాయి నిర్మాణాలు పూర్తి కాబోతున్నాయి. మొత్తం 26 లిఫ్ట్లను ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా 32 ఎస్కలేటర్లను ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తం ఆధునీకరణకు సంబంధించిన పనులైతే కొనసాగుతున్నాయి. పనులకు సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. 714 కోట్ల రూపాయలతో ఈ నిర్మాణ పనులైతే దశల వారీగా కొనసాగుతున్నాయి. మనం చూసుకుంటే రైల్వే స్టేషన్కి సంబంధించి రైలు పట్టాలపైన కూడా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మనం చూసుకోవచ్చు, రైలు నిలబడే ప్రాంతం అంతా కూడా కింద ఉంది. పైన ఈ బేస్మెంట్ నిర్మాణం అయితే ఇప్పటి వరకు 3 ఎకరాల విస్తీర్ణంలో ఈ భవనం అంతా నిర్మిస్తున్నారు. దీనిపైన కూడా ఒక రెస్టారెంట్ నిర్మాణాన్ని చేయబోతున్నారు. మొత్తంగా G+2 తరహాలోనే నిర్మాణాలు అయితే కొనసాగుతున్నాయి. వెయిటింగ్ హాల్, లాంజ్, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిగా అంతర్జాతీయ విమానాశ్రయం మాదిరిగానే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా మారబోతుంది. 2026 డిసెంబర్ నాటికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు పూర్తి కాబోతాయని అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సి శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి.